జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా అందరూ కూడా ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు సర్గలోకి ప్రవేశిద్దాము. ఈరోజు సర్గలో నిన్న 26 సర్గలు తెలుసుకున్నాము. ఈ రామాయణాన్ని యథాతథంగా వినిపించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 45వ సర్గలో 26 శ్లోకాలు మనకి పూర్తయింది. ఈ శ్లోకంలో శివుడు ఎప్పుడైతే ఈ హాలాహలాన్ని మింగాడో ఆయన మింగేసి లోకాన్ని రక్షించాడు. దానికి శివానంద లహరిలో ఒక మంచి శ్లోకాన్ని మనకు తెలియజేసినాడు. ఆ శ్లోకాన్ని కూడా మనం ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. ఓ పరమశివ, అమృతం కొరకై క్షీరసాగరం మదించినప్పుడు అందుండి జ్వాలను చిమ్ముచు భయంకరమైన హాలాహలమును ఆవిర్భించినది. ఆ విషప్రభావాన్ని తట్టుకొనలేక దేవదానములు పారిపోసాగారు. అప్పుడు నువ్వు ఆ భీకర గళమును కంఠమును నిలుపుకొని బాహ్య జగత్తునకు గల సమస్త చరాచర ప్రాణులను కాపాడితివి. మరియు ఆ విషమును మింగక నీ కుక్షలోనే ఉంచుకొని సకల జీవకోటిని రక్షించితివి. ఈ విధంగా నువ్వు సమస్త ప్రాణికోటిని మహోపకారం అనుచితివి. నీ లోకరక్షణ రీతికి ఈ ఉదాహరణ చాలదా అని శివానంద లహరిలో ఈ శ్లోకాన్ని చక్కగా చెప్పున్నారు. ఇప్పుడు మనకి ఓ మహానుభావ రఘురామ, అనంతరము దేవాసురులు అందరూ పాల సముద్రం చిలకట ప్రారంభించారు. మళ్ళీ చిలకటం ప్రారంభించారట. ఎప్పుడైతే హాలాహలం పుట్టిందో అది శివుడు గరల కంటలో పెట్టుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ చిలకటం ప్రారంభించారు. అందర కర్మంగానున్న మందర పర్వతం పాతాళలోకంలో దిగబడిపోయింది. ఎప్పుడైతే వీళ్ళు చిరుగుతున్నారో ఈ మందర పర్వతం కూడా మళ్ళీ పాతాళలోకంకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు దేవదానములు గంధర్వులు శ్రీ మహావిష్ణువు ఇట్లు స్తుతించిరి. ఓ మహానుభావ, ఓ సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారం. ఈ మందర పర్వతం ఉద్ధరించి మమ్మల్ని కాపాడుము. అంతట శ్రీహరి ఆ దేవాసురుల మొరనాలకించి 1,00,000 యోజనాల విస్తృతి గల కూర్మ రూపం ధరించాడంట. 1,00,000 యోజనాలు. ఓ యోజనం అంటే 8 కిలోమీటర్లు. అంటే 1,00,000 యోజనం. 1,00,000 × 8 అంటే అంత వెడల్పైపోయాడు. అయిపోయి కూర్మావతారం ధరించాడు. అట్లా కూర్మావతార రూపుడైన శ్రీహరి మందర పర్వతం తన వీపుపై ఉంచుకొని సముద్రంలో ఆనందంగా శయనించాడు. సముద్రంలో ఆనందంగా శయనించాడు. దీన్ని ఎలా రాస్తానంటే, అప్పుడు ఆయన వీపుపై ఉన్న కవము తిరుగుతున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లి నిమురినప్పుడు కలుగు వలె హాయిగా ఎలా ఉంటుందో అలా ఉందంట ఆయనకి. పిమ్మట విశ్వాత్ముడే కేశవుడు పర్వతం తన చేతిలో పట్టుకొని దేవతల మధ్య మళ్ళీ తాను ఒకడై సముద్రం చిలకన ఆరంభించాడు. ఇక్కడేమో మందర కూర్మరపు అవతారం ధరించాడు. మళ్ళీ దేవతల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ చిలకటం తను కూడా ప్రారంభించాడంట. ఇట్లు ఇంకను 1000 సంవత్సరాలు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడైన ఒక మహాపురుషుడు క్షీరసాగరం నుండి ఉద్భవించాడు. ఇప్పుడు ఒక మహాపురుషుడు ఉద్భవించాడంట. ఆయన పేరే ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండమును మరి ఒక చేతిలో కమండలమును ధరించి ఉన్నాడు. ఇంకను ఆ సాగరం నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసులు ఆవిర్భించారు. అప్సరసులు కూడా బయటకు వచ్చారంట. క్షీరముల నుండి మదించినప్పుడు ఆ రసము నుండి జన్మించడం వలన ఆ సుందర వనితలకు అప్సరసులని ప్రసిద్ధికి ఎక్కారు. ఓ కాకుస్స రామ, ఆ క్షీర సముద్రం నుండి సుందరాంగులైన అప్సరసులు 60 కోట్ల మంది ఆవిర్భించారంట. 60 కోట్ల మంది అప్సరసులు ఆవిర్భించారంట. ఇంకను వేలాది కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారికలేరు. ఇంకా వేలాది కొలది స్త్రీలు వాళ్ళకి పరిచారికులు, వాళ్ళ సేవ చేసేదానికి వచ్చారంట. అలాగే దేవదానవుల్లో ఎవ్వడను అప్సరసులను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదంట. ఎవ్వరు కూడా వాళ్ళని భార్యలుగా తీసుకోలేదంట. అందువలన వారందరూ కూడా సాధారణ స్త్రీలుగానే ఉండిపోయారు. ఓ రఘునందన, జలాది దేవత అయిన వరుణుని యొక్క కూతురు వారిణి అంటే మందు, వరుణి ఆమె పేరు వారిణి. ఆమె మధ్య దేవత, మద్యానికి దేవత అంట. చక్కని చుక్క ఆమె తనను చేపట్టిన భర్తను వెదుకుచు సముద్రం నుండి బయటకు వచ్చింది. అంటే వారిని కూడా సముద్రం నుండి బయటకు వచ్చింది. ఓ రామ, ఓ మహావీర, దితిపుత్రులు దైత్యులు మాత్రం వరుణి కూతురైన ఆ వారిని స్వీకరించలేదు. దితిపుత్రులు ఆ వారిని తీసుకోలేదంట. కానీ అతిథి పుత్రులు అంటే దేవతలు మంచివారు మాత్రము ఆ అనింద్య అయిన అంటే పవిత్రురాలైన ఆమెను స్వీకరించారు, ఆమెను తీసుకున్నారట. ఎప్పుడైతే సురస్సును వారిని గ్రహింపకపోవడం వల్ల, ఎవరైతే సురను తీసుకోపోవడం వల్ల వాళ్ళు దైత్యులందరూ ఏమయ్యారు, అసురులు అయ్యారంట.
అలాగే సురను పరిగ్రహించడం వలన దేవతలు సురసురులైది. కాబట్టి దేవతలు ఎప్పుడైతే ఈ యొక్క వారిని తీసుకోవడం వల్ల వారు సురలైది అనమాట. వారిని గ్రహించి సంతృప్తులై మిక్కిలి ఆనందించారంట. ఓ నరశ్రేష్ఠ రామ, ఈ పాలసముద్రం నుండి ఉచ్చైశ్రవము అని అశ్వం ఒకటి, కౌస్తుభం అనే దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము కూడా బహిర్గతమైంది. ఆ అమృతం కూడా బయటకు వచ్చిందంట. ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతం పొందుటకై తీవ్రంగా కొట్లాట సాగించారు, కొట్టుకుంటున్నారట. ఈ సందర్భమున దేవతలు పెక్కు మంది అసురులను సంహరించిరి. ఫలితముగా ఉభయ పక్షాల వారు కొందరు నశించిరి. ఓ మహావీర, ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఒక పక్షాన్ని చేరారంట, దేవతలు మరి ఒక పక్షాన్ని నిలిచారు. ఉభయ పక్షాల వారికి ముల్లోకములకు ఆశ్చర్యం గొలుపునట్లుగా ఘోర యుద్ధం జరిగిన. ఆ రణమున ఉభయ పక్షమున్న ఎందును కూడా ఎక్కుమంది మృతులైరి. పిమ్మట సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావంచే జగన్మోహిని అవతారం ఎత్తాట. మోహిని రూపమున దాల్చి ఆ క్షణములో అమృత కలశమును హస్తగతం అనుకున్నాడు. ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకున్నాడంట. శాశ్వతుడు పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు నాకు అభిముఖులైన కొందరు దైత్యులు ఆయన ఎదిరించారు. వారిని అతడు నుగ్గు గావించాడు. తన శరణు వచ్చిన దేవతలను ఆయన ఆదుకున్నాడు. దేవతలకు దైత్యులకు మధ్య జరిగిన ఈ ఘోర యుద్ధంలో వీరులైన అదితి పుత్రులు దేవతలు పెక్కు మంది దితిపుత్రులను చంపేశారంట, హతమార్చేశారు. దితిపుత్రులను చంపేశారు. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారం చేపట్టాడు. కాబట్టి ఇంద్రుడు అయినా రాజ్యాధికారం తీసుకున్నాడు. ఋషులు చారాణులు మొన్న వారితో కూడిన సమస్త లోకాలు అతడు సంతోషంగా పరిపాలించాడు. ఎవరు పరిపాలించాడు? ఇంద్రుడు పరిపాలించాడు. కాబట్టి ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి గారు 44 శ్లోకాలతో ఈ 45 వరకు ఈరోజు పూర్తయింది. వాల్మీకి మహర్షి విరచితమైన ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఈ శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు 45వ సరిగా సమాప్తము. జై శ్రీమన్నారాయణ.